ఈ పాపాలన్నిటికీ పాపాల భైరవుడైన కేసీఆర్ గారిని కూడా రేపు పొద్దున పిలిపిద్దాం. పొద్దునండి ఇప్పుడు సాయంత్రం ఆయన రాడు. సార్ 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 అరే ఎందుకు భయపడుతుంది సార్? మన నల్గొండకు వచ్చి మన నల్గొండకు వచ్చి ఏం మాట్లాడింది సార్? ఆయన నల్గొండకు వచ్చిండు, హెలికాప్టర్లో కూర్చోవచ్చని కార్లో 5 నిమిషాలు రాలేదు అధ్యక్ష. ప్రధాన ప్రతిపక్ష నాయకుడి నుంచి ఉద్దేశించి ఆయన మాట్లాడిన మాటల్ని బేషరతుగా వారు ఉపసంహరించుకోవాలి, లేదా మీరైనా రికార్డుల నుంచి తొలగించాలి. ఆ తర్వాతనే మేము మాట్లాడతాం. ఈ సభ నడిపే పద్ధతి ఇది కాదు, సభలో మాట్లాడే విధానం ఇది కాదు. మంత్రి గారు ఇది సభకు గౌరవానికి మంచిది కాదు. మీకు కూడా మీరు స్పీకర్గా ఉండి ఈ రకమైనటువంటి భాష అసెంబ్లీలో మాట్లాడితే ఇది ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదు అధ్యక్ష. ఒక మంత్రి గారు ఆయన ఎప్పుడు ఏం మాట్లాడతాడో నోటికి వచ్చినట్టు మాట్లాడితే ఇది మంచిది కాదు. మేము కూడా మాట్లాడచ్చు కదా అధ్యక్ష, నేను అనరాదైంది సార్. మా గురించి వారు మాట్లాడిన భాష సార్, వారు గీదానికి అంటున్నారు, పాపాల భైరవుడు అంటుడు. మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఏమని మాట్లాడించారు? ఆయన క్షమాపణ చెప్తారా? కేసీఆర్ సభకు వచ్చి క్షమాపణ చెప్పాలి. నన్ను కూడా అన్నాడు, అరే తురే అన్నాడు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఈరోజు సభ బయట మాట్లాడిన దాని గురించి సభలో మాట్లాడుతున్నారు. మరి మా నాయకుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పిసిసి అధ్యక్షుడిగా ఇదే రేవంత్ రెడ్డి గారు కాల్చి పారేయాలి ముఖ్యమంత్రిని అన్నాడు. తుపాకీతో కాల్చి పారేయాలి అని మాట్లాడిండు, ఉరిదీయాలని మాట్లాడిండు. మరి దాన్ని ఏమంటారు అధ్యక్ష? అందువల్ల మళ్ళీ ఇప్పుడు ఆయన మాట్లాడినటువంటి మాటల్ని దయచేసి ఆయన మళ్ళీ ఉపసంహరించుకోవాల్సిందే. ఈ విధంగా సభలో ఇట్లా ఈ పద్ధతులు మంచివి కావు అధ్యక్ష. ఈ పాపాలన్నిటికీ పాపాల భైరవుడైన కేసీఆర్ గారిని కూడా రేపు పొద్దున పిలిపిద్దాం. పొద్దునండి ఇప్పుడు సాయంత్రం ఆయన రాడు. సార్ 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 అరే ఎందుకు భయపడుతుంది సార్? మన నల్గొండకు వచ్చి వచ్చి ఏం మాట్లాడింది సార్? ఆయన నల్గొండకు వచ్చిండు, హెలికాప్టర్లో కూర్చోవచ్చని కార్లో 5 నిమిషాలు రాలేదు అధ్యక్ష. ప్రధాన ప్రతిపక్ష నాయకుడి నుంచి ఉద్దేశించి ఆయన మాట్లాడిన మాటల్ని బేషరతుగా వారు ఉపసంహరించుకోవాలి, లేదా మీరైనా రికార్డుల నుంచి తొలగించాలి. ఆ తర్వాతనే మేము మాట్లాడతాం. ఈ సభ నడిపే పద్ధతి ఇది కాదు, సభలో మాట్లాడే విధానం ఇది కాదు. మంత్రి గారు ఇది సభకు గౌరవానికి మంచిది కాదు. మీకు కూడా మీరు స్పీకర్గా ఉండి ఈ రకమైనటువంటి భాష అసెంబ్లీలో మాట్లాడితే ఇది ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదు అధ్యక్ష. ఒక మంత్రి గారు ఆయన ఎప్పుడు ఏం మాట్లాడతాడో నోటికి వచ్చినట్టు మాట్లాడితే ఇది మంచిది కాదు. మేము కూడా మాట్లాడచ్చు కదా అధ్యక్ష, నేను అనరాదైంది సార్. మా గురించి వారు మాట్లాడిన భాష సార్, వారు గీదానికి అంటున్నారు, పాపాల భైరవుడు అంటుడు. మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఏమని మాట్లాడించారు? ఆయన క్షమాపణ చెప్తారా? కేసీఆర్ సభకు వచ్చి క్షమాపణ చెప్పాలి. నన్ను కూడా అన్నాడు, అరే తురే అన్నాడు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఈరోజు సభ బయట మాట్లాడిన దాని గురించి సభలో మాట్లాడుతున్నారు. మరి మా నాయకుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పిసిసి అధ్యక్షుడిగా ఇదే రేవంత్ రెడ్డి గారు కాల్చి పారేయాలి ముఖ్యమంత్రిని అన్నాడు. తుపాకీతో కాల్చి పారేయాలి అని మాట్లాడిండు, ఉరిదీయాలని మాట్లాడిండు. మరి దాన్ని ఏమంటారు అధ్యక్ష? అందువల్ల మళ్ళీ ఇప్పుడు ఆయన మాట్లాడినటువంటి మాటల్ని దయచేసి ఆయన మళ్ళీ ఉపసంహరించుకోవాల్సిందే. ఈ విధంగా సభలో ఇట్లా ఈ పద్ధతులు మంచివి కావు అధ్యక్ష.